పీవీ. ఓకేనా? మీరున్నారు, మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేసిరు, మీరు ఒక 100 పీవీ చేసిరు, వీళ్ళతో కూడా 100 పీవీ చేయించిరు. ఇప్పుడు మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్ 8% అంటారు. క్లియర్? ఇలా చేస్తే ఏమైతుంది? 750 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, 250 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది, మొత్తం 1000 రూపాయల వరకు రిటర్న్ మనం తీసుకుంటాం. ఇది కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోండి. ఇట్లా చేసిన వాళ్ళని కొత్త వాళ్ళు ఏం చేయాలి? 7 మెంబర్స్ ని క్రియేట్ చేయాలి, పాత వాళ్ళు 8 మెంబర్స్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ 7 మెంబర్స్ వద్దులే, 4 మెంబర్స్. 4 మెంబర్స్ ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేస్తే మీరు ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతారు. నేను చెప్తా అది ఎట్లా అని. సరే, తప్పకుండా రాస్తాం, చిన్న చిన్నగా రాస్తే అయిపోతుంది. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ 8% అర్థమైంది కదా? 300 పీవీ ఫాస్ట్ ట్రాక్ 8% మనం అయిపోయినాం. కొత్త వాళ్ళని నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యారు, మీరు ఇంకొక ముగ్గురిని ఫాస్ట్ ట్రాక్ 8% అని చేసారు. ఫాస్ట్ ట్రాక్ 8%, ఫాస్ట్ ట్రాక్ 8% మీరయ్యారు. మీ కింద ఒక ముగ్గురిని జాయిన్ చేసి వాళ్ళని కూడా 300 పీవీ చేయడానికి హెల్ప్ చేసారు. ఓకేనా? ఇలా చేస్తే మీకు కంపెనీ ఒక టికెట్ ఇస్తుంది, ట్రిప్కి వెళ్ళడానికి మీకు ఒకరు క్వాలిఫై అయ్యారు. ఓకేనా? ఇలా ఒకటి వస్తుంది. నెక్స్ట్ మీరు 8 మందిని చేసిరు అనుకోండి, ఇంకొక 4 చేసిరు, ఇక్కడ 3 చేసిరు, ఇంకొక 4 ఎక్స్ట్రా చేసిరు, మీరు కూడా ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యారు. ఓకేనా? మీరు ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యారు, మీ కింద 7 మందిని చేసిరు. 7 మందిని ఫాస్ట్ ట్రాక్ 8% చేస్తే మీకు 2 టికెట్లు వస్తాయి, మీరు మీ మేడం పోవచ్చు. బాగుందా లేదా? 8 మెంబర్స్ ని జాయిన్ చేసి ఆ 8 మెంబర్స్ ని ఫాస్ట్ ట్రాక్ 8% అని చేస్తే కదా 7 మెంబర్స్, కింద 7 మెంబర్స్, మీరు ఒకటి 8. ఇది కొత్త వాళ్ళది నేను చెప్పింది, ఇప్పుడు కొత్త వాళ్ళది, న్యూ పర్సన్స్, న్యూ ఐడి, ఈ మంత్ జాయిన్ అయిన వాళ్ళది ఈ క్రైటీరియా. ఓకేనా? అర్థమైంది కదా? కొత్త వాళ్ళది, పాత వాళ్ళది. ఈ పాత వాళ్ళది ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు సెల్ఫ్ పీవీ 100 చేసుకున్నారు, ఒక 4 మెంబర్స్ ని జాయిన్ చేసిరు, ఈ 4 మెంబర్స్ ని ఫాస్ట్ ట్రాక్ 8% చేసిరు. ఇప్పుడు పాత వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారా? కాదు కదా? 500 పీవీ గ్రాస్ అయిపోతుంది కాబట్టి పాత ఐడీలు ఫాస్ట్ ట్రాక్ 8% కాదు. సో పాత ఐడిలో ఫాస్ట్ ట్రాక్ 8% 4 చేసినాం, ఇక్కడ 4. ఓకేనా? 4 ఇక్కడ ఏం చేసినాం? 3 చేసిరు, ఈ వీళ్ళతో పాటు 4 అయ్యారు. ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు 4 అయ్యారు. ఇక్కడ పాత వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వీళ్ళు 4 జాయిన్ చేసిరు. అండ్ ఇలా చేస్తే ఒక టికెట్ అనేది ఫ్రీ వస్తుంది. వీళ్ళు 2 టికెట్స్ తీసుకోవాలంటే 8 మందిని చేయాలి. జాయినింగ్సే 8 జాయినింగ్లు. యూసిడి స్ట్రక్చర్ మీది ఈ ఆఫర్ లో వచ్చేస్తుంది. యూసిడి స్ట్రక్చర్ వచ్చేస్తుంది మీకు. ఈ ఆఫర్ ని మీరు కరెక్ట్ గా ఫోకస్ చేస్తే 8 మెంబర్స్ ని మీరు చేస్తే 2 టికెట్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. ఇవి 8 మెంబర్స్ ని ఫాస్ట్ ట్రాక్ 8% లో చేయాలి. ఇప్పుడు జాయినింగ్ల దగ్గర చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఆ జాయినింగ్లు ఎట్లా చేయాలి? చాలా మంది జాయినింగ్స్ చేయట్లేదు, అప్లైనర్ ఆధార్ కార్డు పంపిస్తారు, ఫోన్ నెంబర్ పంపిస్తారు, జాయిన్ చేయాలి సార్ అంటారు, అంతే. అంతేనా? కుప్పలు వస్తాయి ఆధార్ కార్డులు పంపించమంటే. అలా కాకుండా ఇక్కడ ఈ ఆఫర్లో మీ ఆ ఐడీలు కౌంట్ కావాలంటే పోస్టర్ ఐడిగా జాయిన్ చేయాలి. పోస్టర్ ఐడి. సో ఇక్కడ పోస్టర్ ఐడి అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఎవరి యాప్లో వాళ్ళు జాయిన్ చేయాలి. నా ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి నా యాప్లో నేను జాయిన్ చేయాలి. మీ డౌన్లైన్ యాప్లో జాయిన్ చేయాలంటే మీ డౌన్లైన్ ఐడి పాస్వర్డ్ మీ ఫోన్ ఎంటర్ చేసి జాయిన్ చేయండి. డౌన్లైన్కి జాయిన్ చేయడం రాకపోతే డౌన్లైన్ ఐడి పాస్వర్డ్ మీ ఫోన్లో ఎంటర్ చేసి జాయిన్ చేయండి.
అప్పుడు ఆ పోస్టర్ ఐడి మీ డౌన్లైన్ కి కౌంట్ అవుతుంది. ఓకేనా? మన యాప్ లో పోస్టర్ ఐడి అనేది మనం ఎడిట్ చేయలేము, ఓన్లీ అప్లైన్ ఐడి మాత్రమే ఎడిట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు జాయినింగ్ చేసే దగ్గర స్క్రీన్ షేర్ చేయగలుగుతారా? యాడ్ డిస్ట్రిబ్యూటర్